ఒలింపిక్స్ హాకీలో బ్రాంజ్ గెలిచిన భారత్ టీం రెజ్లింగ్ లో మాజీ ఛాంపియన్ పై గెలిచి సెమీస్ కు అమన్. వినేష్ సిల్వర్ కోరే అర్హత ఉందని ప్యారిస్ స్పోర్ట్స్ కోర్టు తీర్పు. రెజ్లింగ్ కు వీడ్కోలన్న ఫోగట్, నచ్చజెప్తామన్న మహావీర్. ఇండియాలో మొదటిసారి గ్రేటర్ లో చార్లెస్ ష్వాబ్ సెంటర్. సీఎం టూర్లో 5 రోజుల్లో 10 కంపెనీలతో సర్కార్ ఎంఓయూలు. గత పాలనలో కట్టింది కూలిపోతే మాపై నిందలేంటన్న భట్టి. మేడిగడ్డతో పాటు సుంకిశాల పాపం బీఆర్ఎస్దేనన్న పొన్నం. కేటీఆర్ స్వాగతిస్తే బీఆర్ఎస్ నేతలు శాపాలు పెడుతున్నారన్న సంపత్. కేటీఆర్ బామ్మర్ది కూడా కంపెనీ పెట్టొచ్చు, డ్రగ్స్ లో కాదన్న చామల. కొత్త రెవెన్యూ చట్టంపై అభిప్రాయాలు తీసుకున్న సబ్ కమిటీ. కేసీఆర్ అక్రమంగా బ్లాక్ చేసిన భూ సమస్యలు సరిచేస్తామన్న కోదండరెడ్డి. పలు జిల్లాల్లో వర్షాలు, రాత్రి వానకు పొంగుతున్న వాగులు. మరో 2 రోజులు భారీ వర్షాల అలర్ట్. సాగర్లో అన్ని గేట్లు ఎత్తివేత. ఏనుగుల దాడులకు పరిష్కారంగా కర్ణాటక కుంకి ఏనుగులు. సినిమాల్లో కాపాడే హీరోల నుంచి స్మగ్లర్ హీరోలుగా మారారన్న పవన్. కొన్ని వర్గాలు టార్గెట్ గా వక్ఫ్ సవరణ తెచ్చారన్న విపక్షాలు. జోక్యం ఉండదన్న రిజిజు. జేపీసీకి పంపేందుకు అంగీకారం. సిపిఎం దిగ్గజం బుద్ధదేవ్ భట్టాచార్య కన్నుమూత. బెంగాల్కు 11 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా సేవలు. డీటెయిల్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి బృందం అమెరికా పర్యటన కొనసాగుతోంది. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం యుఎస్ పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరుపుతోంది. తాజాగా చార్లెస్ ష్వాబ్ కంపెనీ హైదరాబాద్ లో తన టెక్నాలజీ సెంటర్ పెట్టడానికి ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో విదేశీ పెట్టుబడులపై అనుమానాలు అక్కర్లేదన్నారు అధికారులు. రాష్ట్రానికి పెట్టుబడుల లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తోంది సీఎం రేవంత్ రెడ్డి టీం. ప్రముఖ కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో ప్రత్యేకంగా సమావేశాలు జరుపుతోంది. తెలంగాణలో పెట్టుబడులకు అవకాశాలపై డిస్కస్ చేస్తోంది. టెక్సాస్ స్టేట్లోని డల్లాస్ ప్రముఖ ఫైనాన్షియల్ కంపెనీ చార్లెస్ ష్వాబ్ వరల్డ్ హెడ్ క్వార్టర్స్ ను సందర్శించింది రేవంత్ టీం. రాష్ట్రంలో పెట్టుబడులపై ష్వాబ్ ఎగ్జిక్యూటివ్ డెన్నిస్ హోవార్డ్, శ్రీరామ బొక్కాలతో పెట్టుబడులపై డిస్కస్ చేసింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ లో గ్లోబల్ లీడర్ అయిన చార్లెస్ ష్వాబ్ ఇండియాలో తన ఫస్ట్ టెక్నాలజీ సెంటర్ ను హైదరాబాద్ లో స్టార్ట్ చేసేందుకు అగ్రిమెంట్ కుదుర్చుకుంది. దీనిపై సీఎం రేవంత్ టీం సంతోషం వ్యక్తం చేసింది. యాపిల్ సంస్థ హెడ్ క్వార్టర్ కు వెళ్లనుంది సీఎం రేవంత్ రెడ్డి టీం. ట్రినెట్ కంపెనీ ప్రతినిధులతో భేటీ కానుంది. ఆర్ఎం కంపెనీతో సమావేశమై ఆ కంపెనీ డేటా సెంటర్ ను హైదరాబాద్ లో పెట్టాలని కోరనుంది. రాష్ట్రానికి పెట్టుబడుల సమీకరణపై ఎలాంటి అనుమానాలు వద్దన్నారు ఐటీ స్పెషల్ సెక్రటరీ జయేష్ రంజన్. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు అమెరికాలో సీఎం రేవంత్ టీం విశేష కృషి చేస్తోందన్నారు. మీటింగ్ల విశ్వసనీయతపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్న జయేష్ రంజన్ అన్ని విషయాలు చెక్ చేసుకున్నాకే భేటీలు జరుగుతున్నాయని చెప్పారు. అటు సర్కార్ ఫ్యూచర్ ప్లాన్ పై వరల్డ్ బ్యాంక్ సహా పలు సంస్థలు ఇంట్రెస్ట్ చూపుతున్నాయన్నారు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు. These days I'm in the US. I'm a part of the delegation led by Honorable Chief Minister and Honorable Minister for IT and Industries. I know that back in India, back in Hyderabad in particular, there have been some questions about some of the meetings that we have had, what kind of outcomes are we expecting. But let me mention this to you. I have been doing this for the last 10 years and I'm thorough professional in all these things. So no meeting or no interaction will be put in the agenda without us doing absolutely thorough due diligence. Today, along with the Honorable Chief Minister, our delegation met the World Bank President. The first and foremost project that we had a discussion was on education and skilling. Skilling and jobs, these are the most important challenges which the youth in the country in general and Telangana youth are facing. Honorable CM laid out his vision about the skilling university and other initiatives which the state has taken. And the World Bank is very, very keen to work with the government of Telangana on these initiatives. అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డి టూర్ సక్సెస్ఫుల్ గా సాగుతోందని సీఎంఓ తెలిపింది. రాష్ట్రంలో పెట్టుబడులకు పలు కంపెనీలు ముందుకొస్తున్నాయని, కాగ్నిజెంట్, ట్రైజెన్ టెక్నాలజీస్, ప్రపంచ బ్యాంక్ వంటి సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకున్నాయని ప్రకటించింది. ఇప్పటి వరకు 10 కంపెనీలతో ఒప్పందాలు కుదిరాయని సీఎంఓ ప్రకటించింది.
రాష్ట్రంలో పెట్టుబడుల కోసమే సీఎం రేవంత్ రెడ్డి టీం అమెరికాలో పర్యటిస్తోందన్నారు కాంగ్రెస్ నేతలు. పార్టీలతో సంబంధం లేకుండా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే అందరినీ ఆహ్వానిస్తామని చెప్పారు. గత 10 ఏళ్లలో మాజీ మంత్రి కేటీఆర్ విదేశాలకు వెళ్లి ఎన్ని కోట్ల పెట్టుబడులు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకే సీఎం యూఎస్ పర్యటనపై రాద్ధాంతం చేస్తున్నారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేతలు. అమెరికాలో సీఎం రేవంత్ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. కాంగ్రెస్ ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటికే పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయని చెప్పారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ఒక సీఎం స్వయంగా విదేశీ పర్యటనకు వెళ్లి పెట్టుబడులు ఆహ్వానించడం ఇదే మొదటిసారని తెలిపారు. 10 సంవత్సరాల తర్వాత 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రి అమెరికా పోయిందంటే ఫస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. గత ముఖ్యమంత్రి అంటే సింగపూర్ చైనా పోయి వచ్చినట్టుండు. ముఖ్యమంత్రి గారి పర్యటనను ప్రయత్నాన్ని మాటల ద్వారా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ, అంటే ఈ 10 ఏళ్ళు వాళ్ళు పాలించిర్రు, 10 ఏళ్లకు 8 నెలలకు ఎంత డిఫరెన్స్ ఉంటుంది? 10 ఏళ్ల పాలనలా కిషన్ కన్నయ్య సూట్ బూట్ మే బ్యాండ్ బజానే అమెరికా గయాని కేటీఆర్ గారు గతంలో ఎన్నిసార్లు సూట్ బూట్ మే అమెరికా గయే, జెనీవా గయే, ఒక్కసారి దాని మీద చర్చ పెట్టుకోవాలి ఫస్ట్ మనం. 10 ఏళ్లలో కేటీఆర్ ఎన్నిసార్లు విదేశాలకు వెళ్లారు, ఎన్ని కోట్ల పెట్టుబడులు తెచ్చారో చెప్పాలన్నారు ఎంపీ చామల. బీఆర్ఎస్ సర్కార్ అధిక వడ్డీలకు అప్పులు తెచ్చిందని ఆరోపించారు. తక్కువ వడ్డీకి అప్పులు ఇచ్చే ప్రపంచ బ్యాంక్ వంటి వనరుల్ని వాడుకోలేదని విమర్శించారు. మరోవైపు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్న కంపెనీలపై బీఆర్ఎస్ నేతలు అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు మరో ఎంపీ మల్లు రవి. మౌలిక సదుపాయాల కోసం వరల్డ్ బ్యాంక్ అనేది 1-2% రేట్కే ఇంట్రెస్ట్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. మనకు వరల్డ్ బ్యాంక్ దగ్గర పోవాలని ఇంట్రెస్ట్ లేకపోయా తక్కువ వడ్డీలకు రుణాలు తెచ్చి అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజల మీద భారం పడకుండా నడపాల్సిన అవసరం కూడా మీకు తెలియకపోయా. సీఎం అయిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారు 24 గంటల్లో దాదాపు 18 గంటలు పనిచేస్తూ రాష్ట్రంలో జిల్లాలు టూర్ పెట్టుకొని అధికారులతో రివ్యూ చేస్తూ ఆయన ప్రజల కోసం ప్రజల ముఖ్యమంత్రిగా పనిచేస్తుంటే వారి అస్తిత్వం కోల్పోతున్నారనేటటువంటి దాంతోనే ఈ రకంగా రేవంత్ రెడ్డి గారు ఆయన కుటుంబం వారి సభ్యుల కోసమే పనిచేస్తున్నారు. తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కోసం సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు కృషి చేస్తున్నారన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత సంపత్ కుమార్. ఓర్వలేకనే సీఎం రేవంత్ రెడ్డిపై, ఆయన కుటుంబంపై కొందరు విషం కక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 సంవత్సరాల్లో కేసీఆర్ కుటుంబం మొత్తం తెలంగాణలో విస్తరించిందని ఆరోపించారు. తెలంగాణను మోసం చేసిన కేసీఆర్ ను ఎన్నికల్లో ప్రజలు బొందపెట్టారన్నారు సంపత్ కుమార్. బాల్క సుమన్ గాని, క్రిషాంగ్ గాని కేటీఆర్ గారికి అనుంగు సహచరులు. మరి ఏమైందో ఏమో కానీ కేటీఆర్ గారితో విభేదించిర్రా, కేటీఆర్ గారు మాట్లాడడం వీళ్ళకి నచ్చలేదా నాకు అర్థం కాలే. కానీ కేటీఆర్ గారే గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటనను, సీఎం పర్యటన ఫలప్రదం కావాలి, తెలంగాణకు అన్ని రకాల హంగులున్నాయి, జియోగ్రఫికల్, డెమోగ్రఫికల్, ఇన్ఫ్రాస్ట్రక్చరు క్యాపబిలిటీస్ ఉన్నాయి, రేవంత్ రెడ్డి గారి పర్యటన విజయవంతమవుతుంది అనేటువంటి పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది అని చెప్పి కేటీఆర్ గారే ఆకాంక్షించారు. అటువంటి కేటీఆర్ గారి ప్రకటనకు విరుద్ధంగా మాట్లాడుతున్నారంటే ఈ మధ్యన వారి నాయకుడికి వీరికి ఏమైనా చెడిందా అనేటువంటి అనుమానం కూడా కలుగుతా ఉంది. ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ నేతలు చెప్పే మాటల్ని ప్రజలు నమ్మరన్నారు కాంగ్రెస్ నేతలు. సుంకిశాల పాపం బీఆర్ఎస్ దేనన్నారు రాష్ట్ర మంత్రులు. సుంకిశాల నిర్మాణం బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు మినిస్టర్స్. సీజనల్ వ్యాధుల పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని తెలిపారు. అడవులు సురక్షితంగా ఉండటంలో ఆదివాసీలది కీలక పాత్ర అన్నారు మంత్రులు. డిజైన్ లోపం వల్ల సుంకిశాల కూలిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సుంకిశాల నిర్మాణం బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందన్నారు. దీనిని కాంగ్రెస్ ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డతో పాటు సుంకిశాల పాపం గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ఆరోపించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ఎస్పీడీసీఎల్ అధికారులను ఆదేశించారు భట్టి విక్రమార్క. అంటే వాళ్ళ కూలింది వారు కట్టించినటువంటి వాలే. సాగర్లో నీళ్ళు వచ్చాయట, నీళ్ళు వచ్చినాయి కాబట్టి కూలింది. సాగర్లో నీళ్ళు రాకపోతే ఏమొస్తుందండి? దీని ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీ కట్టడాలు, మీ డిజైన్లు, మీ ఎగ్జిక్యూషను, మీ పాలన తవర పుణ్యమే ఇది కూడా.
ఆ గోదావరి మేడిగడ్డ పాపంతో పాటు ఈ పాపం కూడా మీదే. రాష్ట్ర ప్రజల సొమ్ముని ధనాన్ని ఏ రకంగా నష్టపోయేటట్టు చేశారో వీటిని చూస్తూ ఉంటే అర్థమవుతాం. బీఆర్ఎస్ వైఫల్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో పర్యటించారు మంత్రి. సుంకిశాల నిర్మాణ పనులు బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయన్నారు. సుంకిశాల ఘటనపై సమగ్రమైన రిపోర్టు వచ్చిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి. ఈ కార్యక్రమం ప్రారంభమైంది టీఆర్ఎస్ హయాం లోపల. దీనికి సంబంధించిన సమగ్ర విచారణకు ఆదేశిస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఈ యొక్క అంశం మీద పూర్తిగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా దీనికి సంబంధించిన నీళ్లు హైదరాబాద్ తీసుకొచ్చేటువంటి అంశానికి సంబంధించిన ఈ ప్రక్రియలో భాగంగా మున్సిపల్ హెచ్ఎండి అధికారులను కానీ మెట్రో వాటర్ వర్క్స్ అధికారులకు సంబంధించి ఈ అంశం పట్ల పూర్తిగా విచారణకు కోరుతా ఉన్నాం. ఇందులో పూర్తిగా దోషి పాపమంతా టీఆర్ఎస్దే. ఖమ్మం జిల్లాలో ఈ నెల 15న సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. బహిరంగ సభ కోసం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు సభాస్థలి ఏర్పాటు పనులను పర్యవేక్షించారు. అధికారులకు సూచనలు చేశారు. సీఎం బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు నేతలు. 2 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో బహిరంగ సభాస్థలిని మార్చాలని ఆదేశించారు మంత్రి తుమ్మల. గోదావరి తల్లి దగ్గరికి రావాలి. గోదావరి తల్లి దగ్గర నుంచి కృష్ణమ్మ తల్లి గోదావరి తల్లి కలిసే సంగమం చూడాలి. మీ వైరా ప్రజలను చూడాలని ఆయన ఆనందం. ఆయన మాటల్లో కూడా చెప్పాడు, నాకు ఖమ్మం జిల్లాకు వస్తే నాకు సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది అన్న. ఆ రోజు నేను ఖమ్మం వస్తాను అని చెప్పి ఆయన అడిగారు. కాబట్టి ముఖ్యమంత్రి గారి యొక్క వాగ్దానం రుణమాఫీ, ఈ జిల్లా ప్రజల యొక్క చిరకాల కోరిక గోదావరి జలాలు వైరా గడ్డ మీద మీ అందరి సమక్షంలో జరగడం మా అదృష్టం. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజ్, హాస్పిటల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. ఎంబీబీఎస్ అడ్మిషన్ల వ్యవహారంపై మాట్లాడిన మంత్రి తెలంగాణ విద్యార్థులకు, స్థానికులకు ఇబ్బందులు కలగకుండానే జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. అందరి సలహాలతో జీవో తెచ్చామన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, అందుకు వైద్యాధికారులను అలర్ట్ చేశామన్నారు దామోదర. ఇది దానిపైన ఎంక్వైరీ అనే మాట కాదు. మన జాగ్రత్త మనం పడాలి. మన పిల్లలకు, మన స్థానికులకు 4 సంవత్సరాలు, ఇప్పుడు 4 consecutive years విత్ ఫర్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఎంబీబీఎస్కి ఇది ఇంటర్మీడియట్. 4 సంపూర్ణంగా కంటిన్యూస్ consecutive years చదువుకుంటూ 4th క్వాలిఫై ఎగ్జామ్కు పాస్ అయితే నేటివిటీ అనేది గుర్తించాం. దీనిపైన ఏజీ ఒక ఒపీనియన్ సలహా తీసుకునేసి జీవో తీసుకొచ్చినాము. గిరిజనుల సంక్షేమానికి ఎన్ని చట్టాలున్నా అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగడం లేదన్నారు మంత్రి సీతక్క. జూబ్లీహిల్స్లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో గిరిజనుల సాధికారతపై నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్నారు మంత్రి. ఏజెన్సీ ప్రాంతాలు ఇంకా సమస్యలతో సతమతమవుతున్నాయన్నారు. అడవులు సురక్షితంగా ఉండడంలో ఆదివాసీలదే కీలక పాత్ర అన్నారు. గిరిజనులపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని మానుకోవాలన్నారు సీతక్క. చూస్తే అభివృద్ధి అనేది ఒకవైపే జరుగుతుంది, ఇంకొక వైపు అభివృద్ధి లేనటువంటి గ్రామాలు. మేము చేసినటువంటి పనిని బయటకు చూపిస్తే కొంతమంది సహించలేకపోయినారు. కానీ వాస్తవం అది. అంటే ఇట్లా ఉన్నాయా ఇంకా ఇక్కడ ఈ గ్రామాలు అని చాలా మంది నన్ను అడిగారు. ఎస్, నేను ఉన్నట్టే చూపించిన. జీవితమే ఆదివాసీ జీవితంగా నిరంతరం అడవులతో అనుబంధం ఉండి, అడవే మా జీవనాధారంగా, అడవిలో దొరికే కాయ పండే మా హక్కుగా మేము బతికినాం. కాబట్టి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ రేపు నిర్వహిస్తున్న వేడుకలకు హాజరు కావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఆహ్వానించారు మంత్రి సీతక్క. రాష్ట్రానికి మరో 2 రోజులు రెయిన్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలతో కృష్ణా ప్రాజెక్టులు నిండు కుండలా మారుతున్నాయి. ప్రాజెక్టులోకి వరద పోటెత్తడంతో దశల వారీగా గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు ఇరిగేషన్ అధికారులు. జార్ఖండ్, ఒడిశా ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో 2 రోజులుగా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ఆగస్టు 3వ వారంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ప్రస్తుతానికి జార్ఖండ్ మీదుగా ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఇది కొద్దిగా మీదకి వెళ్ళేసరికి కొంచెం టిల్ట్ అవుతుంది. కాబట్టి దీని యొక్క ప్రభావం వల్ల మనకి వచ్చే 24 గంటల్లో కూడా అక్కడ తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ 1-2 చోట్ల భారీ వర్షపాత సూచనలు కూడా కనిపిస్తున్నాయి.
మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్, ములుగు, వరంగల్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, వరంగల్ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఎల్లుండి ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట్, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఎగువ నుంచి కృష్ణా ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. శ్రీశైలం డ్యాంకు వరద కంటిన్యూ అవుతోంది. జూరాల, సుంకేశ్ల నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం డ్యాం నిండుకుండలా మారుతోంది. జూరాల, సుంకేశ్ల నుంచి శ్రీశైలానికి ఇన్ఫ్లో 3,30,632 క్యూసెక్లు ఉండగా 3,74,309 క్యూసెక్ల నీటిని సాగర్కు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 882 అడుగులకు చేరింది. శ్రీశైలం డ్యాం నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలకు, ప్రస్తుత నీటి నిల్వ 202 టీఎంసీల నీరుంది. అటు శ్రీశైలం డ్యాం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి కొనసాగుతోంది. నాగార్జున సాగర్ కు వరద ఉధృతి కొనసాగుతోంది. సాగర్ 26 గేట్లు ఎత్తి నీటిని రిలీజ్ చేస్తున్నారు. నీటి మట్టం అంతకంతకు పెరుగుతుండటంతో 22 గేట్లను 5 అడుగుల మేర, 4 గేట్లను 10 అడుగుల వరకు ఎత్తి నీటిని వదులుతున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585 అడుగులకు నీరు చేరింది. ఇన్ఫ్లో 3,50,000 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 2,70,000గా నమోదైంది. సాగర్ నుంచి భారీగా వరద వస్తుండటంతో దిగువన పులిచింతల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టు 11 గేట్ల ద్వారా 2,30,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతానికి 1,080 అడుగుల వరకు వరద నీరు చేరింది. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో ప్రాజెక్టులోకి 9,500 క్యూసెక్ల నీరు చేరుతోంది. 3,883 క్యూసెక్ల వరద నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్ కు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో రిజర్వాయర్ పూర్తి స్థాయికి చేరింది. ఎప్పుడు లేని విధంగా రిజర్వాయర్ ఆగస్టు మొదటి వారంలోనే నిండిపోవడంతో ఆయకట్టు రైతులు, మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టుల్లోకి వరద నీరు చేరుతుండటంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది వానాకాలం యాసంగి పంటకు డోకా లేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అటు ప్రాజెక్టుల అందాలను చూసేందుకు సాగర్, శ్రీశైలానికి పర్యాటకులు భారీగా తరలి వస్తున్నారు. భారత పురుషుల హాకీ టీం ప్యారిస్ ఒలింపిక్స్ లో సత్తా చాటింది. కీలకమైన బ్రాంజ్ మెడల్ పోరులో స్పెయిన్ ను మట్టి కర్పించింది. 2-1 గోల్స్ తేడాతో చిరస్మరణీయ విజయం సాధించింది. ఒలింపిక్స్ లో అనర్హత వేటుపడిన రెజ్లర్ వినేష్ ఫోగట్ కుస్తీకి వీడ్కోలు చెప్పారు. తనపై రెజ్లింగ్ గెలిచిందన్నారు. మరోవైపు వినేష్ కు సిల్వర్ మెడల్ క్లెయిమ్ చేయొచ్చంది ప్యారిస్ ఒలింపిక్ స్పోర్ట్స్ కోర్ట్. పారిస్ ఒలింపిక్స్ లో భారత పురుషుల హాకీ జట్టు అదరగొట్టింది. వరుసగా రెండోసారి ఒలింపిక్స్ లో కాంస్య పథకం గెలిచింది. స్పెయిన్ తో జరిగిన బ్రాంజ్ మెడల్ పోరులో హోరాహోరీగా తలబడింది. చివరకు స్పెయిన్ పై 2-1 తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ తరఫున కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ 30వ నిమిషంలో తొలి గోల్ చేశాడు. ఆ తర్వాత 33వ నిమిషం మరో గోల్ చేసి ఇండియాకు తిరుగులేని ఆధిక్యం అందించాడు. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్. మ్యాచ్లో తొలి క్వార్టర్స్లో ఇరు జట్లు గోల్ చేయలేకపోయాయి. రెండో క్వార్టర్ ఆరంభంలో స్పెయిన్ ఆటగాడు మార్క్ మిరెల్లస్ పెనాల్టీ స్ట్రోక్ను గోల్గా మార్చాడు. దీంతో ఆ జట్టు ఆధిక్యంలోకి వెళ్లింది. 29వ నిమిషంలో భారత్కు పెనాల్టీ కార్నర్ లభించినా దాన్ని గోల్గా మలచడంలో విఫలమైంది. ఆ తర్వాత వెంటనే భారత్కు మరో పెనాల్టీ కార్నర్ లభించింది. దీన్ని హర్మన్ ప్రీత్ గోల్గా మలచడంతో స్కోరును 1-1తో సమం చేసింది భారత్. మూడో క్వార్టర్ ప్రారంభమైన కాసేపటికే హర్మన్ ప్రీత్ మరో పెనాల్టీ కార్నర్ను గోల్ పోస్ట్లోకి పంపాడు. దీంతో భారత్ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఇండియా 3 పెనాల్టీ కార్నర్లు సాధించిన స్పెయిన్ డిఫెన్స్ అడ్డుకుంది. చివరిదైన 4 క్వార్టర్లో స్పెయిన్, భారత్ గోల్ కోసం హోరాహోరీగా తలపడ్డాయి. మ్యాచ్ మరో నిమిషంలో ముగుస్తుందనగా స్పెయిన్కు పెనాల్టీ కార్నర్ లభించింది. భారత్ దాన్ని అడ్డుకోవడంతో ఒలింపిక్స్లో 52 ఏళ్ల తర్వాత వరుసగా 2 కాంస్య పథకాలు దక్కించుకుంది భారత్. 2020 టోక్యో ఒలింపిక్స్లోనూ భారత్ కాంస్యం గెలిచింది. మరోవైపు ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ పథకాల సంఖ్య 4కు చేరింది.
పారిస్ ఒలింపిక్స్ లో అనర్హత వేటుపడిన భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ కు ఊరట లభించింది. ఓవర్ వెయిట్ కారణంగా విధించిన బ్యాన్ ను పారిస్ ఒలింపిక్ స్పోర్ట్స్ కోర్టులో సవాల్ చేశారు. సిల్వర్ మెడల్ ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు సిల్వర్ మెడల్ క్లెయిమ్ చేయవచ్చని తీర్పునిచ్చింది. వినేష్ తరఫున 4 లాయర్లు వాదనలు వినిపించారు. మరోవైపు భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రెజ్లింగ్ కు రిటైర్మెంట్ ప్రకటించింది. పారిస్ గడ్డపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలన్న ఆమె ఆశలను అదనపు బరువు తుడిచివేసింది. దీంతో రెజ్లింగ్ కు గుడ్ బై చెబుతూ ట్వీట్ చేసింది. రెజ్లింగ్ తనపై గెలిచిందని, తాను ఓడిపోయానని భావోద్వేగానికి గురయ్యారు వినేష్. తనకు ఇంకా పోరాడే బలం లేదంటూ, కుస్తీకి ఇక సెలవంటూ ఆవేదనకు గురయ్యారు వినేష్ ఫోగట్. పారిస్ ఒలింపిక్స్ లో భారత రెజ్లర్ అమన్ సహరావత్ సెమీస్ కు దూసుకెళ్లాడు. పురుషుల 57 కిలోల విభాగం క్వార్టర్స్ లో అల్బేనియా రెజ్లర్ అబాకారోవ్పై 12-0 తేడాతో విజయం సాధించాడు. తొలి రౌండ్లో 3 పాయింట్లు సాధించిన అమన్ రెండో రౌండ్లో జోరు పెంచాడు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 10 పాయింట్లు సాధించాడు. ఇవాళ రాత్రికి జరగనున్న సెమీస్ లో జపాన్ రెజ్లర్ హిగుచితో తలపడనున్నారు అమన్. భారత యువ రెజ్లర్ అంతిమ్ పంఘాల్పై 3 ఏళ్ల నిషేధం ప్రచారంపై ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ స్పందించింది. అంతింపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదని తెలిపింది. అంతిమ్ పంఘాల్ అక్రిడిషన్తో ఆమె సోదరి ఒలింపిక్ విలేజ్లోకి వెళ్లడం వివాదాస్పదంగా మారింది. దీంతో అంతిమ్ అక్రిడిషన్ ఒలింపిక్ నిర్వాహకులు రద్దు చేసినట్లు తెలుస్తోంది. That's all for now. Stay tuned.